ఫీజు రీయింబర్స్మెంట్ పాత పద్ధతిలో విడుదల చేయడంతో పాటు పెండింగ్లో ఉన్న 8,000 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ అన్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా 14 లక్షల మంది విద్యార్థులు రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ పాత పద్ధతిలో విడుదల చేయడంతో పాటు పెండింగ్లో ఉన్న 8,000 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా 14 లక్షల మంది విద్యార్థులు రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ను సకాలంలో కాలేజీ యాజమాన్యాలకు చెల్లించకపోవడం వల్ల కోర్సులు పూర్తయిన తర్వాత విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికేట్లను కాలేజీలు నిలిపివేయడం నిజంగా తీవ్రమైన సమస్య అన్నారు. దీనివల్ల ఎంతోమంది విద్యార్థులు పై చదువులకు, ఉద్యోగాలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ, సిద్ధు యాదవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు రాష్ట్ర కార్యదర్శి అంజిగౌడ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా కోశాధికారి జేరిపోతుల రమేష్ గౌడ్, పట్టణ అధ్యక్షులు పుట్టా వెంకన్న తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే హెచ్చరిస్తున్నాం, సకాలంలో అది ఈ వారం 10 రోజులలో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఏదైతే కాలేజ్ యాజమాన్యానికి చెల్లించి ఏదైతే మన విద్యార్థులకు స్కాలర్షిప్లు కానీ ఇలా పక్క రాష్ట్రంలో ఇలా 15,000 ఇస్తున్నారు స్కాలర్షిప్. మీరు ఎంత ఇస్తున్నారు? 5,500. అంతేనా? లోడ్ బడ్జెట్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అటువంటిది ఇలా 15,000 ఇస్తుంటే, పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తుంటే తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం. అలాంటి ధనిక రాష్ట్రంలో కూడా మీరు పిల్లల స్కాలర్షిప్లు పెంచడం లేదు. ఇలా ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ఇంత గగ్గోలు పెడుతున్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్లో 2,500 కోట్లు ఏట్ల చంద్రబాబు నాయుడు విడుదల చేస్తున్నాడు. ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో జోకా లేదు. మీరు అంటున్నారు ఆంధ్రప్రదేశ్లో చేయండి కృష్ణయ్య గారు అని. ఆంధ్రప్రదేశ్లో కృష్ణయ్య గారు ఉన్నారు కాబట్టి కృష్ణయ్య భయానికి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల అవుతున్నాయి సకాలంలో. తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు పేరుకపోతున్నాయో ఒకసారి రేవంత్ రెడ్డి గారి అసమర్థతన, ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా రేవంత్ రెడ్డి గారే కదా. కాబట్టి మీరు రేవంత్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తున్నాం. భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు తీర్చిదిద్దే వ్యవస్థ కలిగిన వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తే ఉద్యోగాలు కొట్లాడుతారు, పరిశ్రమలు కొట్లాడుతారు, బయట మీరు చదువుకోవడానికి అవకాశం ఉన్నాయి. అటువంటి అవకాశాలన్నీ కాలేజీ వాళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్ రాక దాన్ని అంచి పట్టి విద్యార్థులని నానా ఇబ్బందులు పెడితే వాళ్ళు కూలికి పోక, ఇంకే పని చేయలేక, చదువుకున్న చదువు సర్టిఫికేట్ రాక ఏ పని చేయలేక ఉరి వేసుకొని తావడం, సూసైడ్ చేసుకొని తావడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి తెలంగాణ సాధించేటప్పుడు ఏ ఉద్యమం చేసినామో ఫీజు రీయింబర్స్మెంట్ త్వరలో విడుదల చేయకపోతే ఆ ఉద్యమమే ఈ ప్రభుత్వం చూడవలసి వస్తుంది. కాబట్టి మీ అందరికీ కూడా, మంత్రులకి, ప్రభుత్వానికి అందరికీ కూడా విజ్ఞప్తి, పిల్లలతో జరగాలని మాడకండి. విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ డైరెక్ట్ కాలేజీలకు చేసేసి వాళ్ళ సర్టిఫికేట్ జారీ చేసే బాధ్యత కూడా మేము తీసుకోవాలని తెలియజేస్తా ఉన్నాం. రాజ్యాధికారం రెడ్డిల చేతుల్లో ఉండాలి అని ఒక పెద్ద బహిరంగ సభలో కూడా చెప్పడం జరిగింది. బీజేపీ పార్టీ 42% రిజర్వేషన్లు కాదు మేము బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటిస్తే 42% కామారెడ్డి పీరియడ్లో ఉద్యోగ రాజకీయ రంగాల్లో కల్పిస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పి ఓట్లు వేయించుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ బడుగు బలైన వర్గ విద్యార్థులని అన్యాయం చేయడం దుర్మార్గం. ఇప్పటికైనా పాత పద్ధతిలోనే అకౌంట్లో కాలేజీ యాజమాన్యం అకౌంట్లో వేయాలని నల్గొండ బీసీ సంక్షేమ సంఘం ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం.